గుడ్ మార్నింగ్. మేము అమరావతి ప్రాంతం రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే నిన్న రాత్రి 12 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తి ఒక బొలరోలో వచ్చి ఒక మనిషిని అటాక్ చేసినారంటే ఆయన మీద కక్షంపుతో కాదు, ఇక్కడ దొంగతనానికి వచ్చి. దొంగతనం అంటే ఏంటంటే పశువులు అంటే పంది పిల్లలు కావచ్చు, మేకలు కావచ్చు. ఈయన ఒక్కనికే నిన్న రాత్రి దాడి చేసినారు. ఇది చూడండి, ఆయనకి గాయాలు ఎట్లయినాయి. ఇక్కడ ఏదైతే మా ముందు సీసాలు అవన్నీ కనబడుతున్నాయో ఇవన్నీ వాళ్ళు దాడి చేసింది. రాళ్ళు కానీ కనబడుతుందా, ఇవన్నీ వాళ్ళు ఒక వ్యక్తి మీద దొంగతనానికి వచ్చి వ్యక్తి మీద దాడి చేయడానికి. ఇంకా తోటి పక్కన వాళ్ళకి రాలేకపోయింటే ఆయనని చంపేసే కానీ కూడా వెనకాడే వాళ్ళు కాదు. వీళ్ళ మీద పెట్రోల్ కూడా వేయడం జరిగిందని చెప్తున్నారు. ఆ విషయాలు ఏమనేది ఆ బాధితులనే మనం తెలుసుకుందామండి. చెప్పనా, మీ పేరేమన్నా? ఎరకల పెద్దరేనా సార్. ఏ ఏరియా అనేది? ఇది అమరావతి నగర్ సార్. ఏం జరిగిందన్న నిన్న మీకు? రాత్రి 1:15 నిమిషాలకి దారుణంగా వచ్చి దొంగతనంకి వచ్చి వచ్చి సూతం వేసి మమ్మల్ని దాడి చేసి రాళ్ళు రప్పులు కట్లు తీసి కొట్టిపోయినారు సార్. అంటే ఎందుకోసం వచ్చారు దాడికి? రాత్రి పందులు దొంగతనము, మేకలకి అట్లా వస్తుంటారు సార్. అదే ఇంకోటి ఏంటంటే మీకు అదేనా లేకపోతే ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అట్లా ఏం లేదు సార్, అట్లేం సార్. వాళ్ళు వచ్చింది అదే దొంగతనం వచ్చినారు సార్. దొంగతనంకి వచ్చి ఈ తీరంగా చేసి కొట్టి అంత రాలేదు రప్పలేదు కొట్టిపోయినారు సార్. అంటే వచ్చిన ప్రాంతాల్లో మీరు ఒక్కటే తప్ప ఇంకెవరైనా వేరే వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? లేరు, ఎవరు సార్. నా ఉంటే సూతమని వచ్చినా సార్ బయటికి వచ్చింటే వాళ్ళు ఆడేటప్పుడు వచ్చినారు సార్. ఇక్కడ ఒంటికి వచ్చి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన చూసి ఎవరైనా వచ్చినప్పుడు ఇది చేసినారు సార్. ఏమన్నా తీసుకోపోయినారా? ఏం లేదు సార్, ఇంకా తీసుకుపోతే వచ్చినారు. మా అప్పుడు వచ్చి అట్లా ఎంట కలిపాడు సార్. మమ్మకి కట్లు రాళ్ళు తీసుకుని కొట్టినారు సార్. నన్ను ఎక్కడ ఎవరు వాళ్ళ ఇంకా మా ఇంటి పక్కల అందరూ వచ్చిన తర్వాత. మీరు పోలీస్ స్టేషన్ ఫోన్ చేయలేదా? ఫోన్ చేసిన సార్, వాళ్ళ ఫోన్ అసలు ఎత్తలేదు సార్. అసలు 2-3 తూర్లు చేసినాం సార్. అసలు ఫోనే వాళ్ళు ఎత్తలేదు. దానికి మరి ఇంకేం చేయాలి సార్? ఇక్కడ కానీ రాలేదు సార్. వాళ్ళు రెస్పాండ్ అయితే అయినారు కదా? అయినా సార్. మేము ఎత్తి ఫోన్ ఎత్తారు సార్, పంపిస్తామని ఒక్కరు రాలేదు సార్. వాళ్ళు రాకుండా మమ్మల్ని చంపిపోయే కారణం సార్ వాళ్ళు కదా. ఇంక వాళ్ళు అనేది ఇంకేంటి సార్ మాకు పోలీసు వాళ్ళు అనేది ఇట్లా సహకరించే ఏంటి వాళ్ళు లేదండి. ఇప్పుడు ఎందుకంటే 1 టౌన్లో మనకి ఏ సమస్య అయినా కానీ ఇమీడియట్లీ ముందు వచ్చే సిఐ గారు వచ్చినారు. సరే, వాళ్ళ దృష్టికి వెళ్ళిందో లేదో మా మీడియా ప్రకారంగా ఆయన దృష్టికి తీసుకెళ్తాము. మీకు అయినంత తొందరలో కూడా న్యాయం చేస్తాము. ఎందుకంటే ఆదోనిలో కేవలం ఒక ఫస్ట్ అమరావతి నగర్ నుంచి స్టార్ట్ అయింది. ఇది మొత్తం పాకోకున్నట్ల ముందే పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందే అప్రదంగా ముందే జాగ్రత్త పడి ఇలాంటి సమస్యలు మళ్ళీ జరగకున్నట్ల చూసుకోవాలని చెప్పి కోరుతున్నాను. నా పేరు ఖాజా, ఆదోని. ముఖ్యంగా ఏంటంటే కొత్త బ్రిడ్జ్ కాడ నుంచి సురుగుంప చెక్ పోస్ట్ వరకు డైలీ దొంగతనాలు జరుగుతున్నాయి. కానీ ఇంతకుముందు ఉండే సీఏలు ఏ ఒక్కరు కూడా దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మేము శ్రీరామ్ సార్కి ఒకటే కోరుతున్నాము, ఆదోనిలో మీరు రావాలని చెప్పి జనాలు ఎందుకు కోరుకున్నారంటే ఈ సమస్యలు మళ్ళీ పునరుద్ధం కాకూడదనే కోరుకున్నారు సార్. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ముందు ఫోకస్ ఏదైతే ఉందో మేము కొత్త బ్రిడ్జ్ కాడ నుంచి సురుగుంప అని చెప్పాము. దీని మీద నైట్ పని చాలా బలంగా పెట్టి. సరే, మీరు చెప్పండి. ఏమి ఆర్ట్స్ కాలేజ్ దుబ్బ గణపతి ఇంత ఏరియా ఫుల్ డైలీ సార్ నిద్ర కాయలేక సస్తున్నాం మేము. రాత్రి ఇది ఒక్కరోజు నాన్ స్టాప్ వాళ్ళది. నిన్న పోయి ఎక్సెల్ బండిలోకి వేసుకొని వాళ్ళకి ప్లేస్ లేక ఇడిచిపెట్టిపోయినారు. అంటే మంది మేము పోయింటే బండి దాంట్లో వేసుకొని పందిలు ఫుల్ అయిన దానికి బండి ఆడ ఇడిచిపెట్టి బీగాలు తీసుకుపోయినారు సార్. జిమ్ దగ్గర మాకు కూడా సేమ్ ఇట్లా నిన్న చేసినారు సార్. రాళ్ళు సీసాలు బండి బీగాలు అన్ని కట్టి తీసుకుని కొట్టినారు సార్ నిన్న. దాంట్లో రికార్డ్ అయింది సార్. ఆడ సీసీ కెమెరా అంటే ఇది కేవలం నిన్నటితో స్టార్ట్ అయింది కాదు. వీళ్ళు చెప్పడం ఏంటంటే డైలీ అంటే ఇది 3 నెలల నుంచి కావచ్చు, 4 నెలల నుంచి కావచ్చు, గత సంవత్సరం నుంచి కావచ్చు, డైలీ వస్తున్నారు. వీళ్ళు ఉన్న పశువులు జంతువులు అనేది తీసుకెళ్తున్నారు. వీళ్ళు ఎన్నిసార్లు పోలీసుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ వీళ్ళు ఎవరు పట్టించుకోలేదని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. దీని మీద సమస్య ఏంటంటే మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. ఇప్పుడైనా కానీ సార్ మీరు వచ్చినారు సిఐ సార్, మీకు ఆధునిక సమస్య మా వీడియో ప్రకారంగా మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాము. మీరు ఇమీడియట్లీ వీళ్ళని ఎవరైతే దీని సందర్భాలు దొంగలు ఉన్నారో వాళ్ళని పసిగట్టి పట్టుకొని వీళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు ఖాజా, ఆదోని. మీదకి వస్తున్నారు సార్. మీదకి వచ్చి ఒక విలన్ అక్కడ చంపిస్తారు సార్. అక్కడ ఈ నన్ను కానీ రాత్రి చంపిస్తున్నారు వాళ్ళు. వీళ్ళకి లేకపోతే మీదకి వచ్చేస్తారు సార్. సీసాలు కట్లు
ఒక్కరికైనా రాలేదు సార్ उनसे भी जो सुनेंगे क्या వస్తారు సార్ పంపిస్తానండి ఎందుకంటే మీరు కూడా చెప్తే పక్కన చుట్టుపక్కల ఉన్నారు కదా బులోరా తీసుకుని మీద గుద్దేకి వస్తున్నారు సార్ వాళ్ళు. వాళ్ళని మీరు గుర్తుపడతారా? ఏం గుర్తుగా అసలు లేదు సార్. మాస్క్ కడదు, మాసులు కట్టింటారు, మాసులు కట్టుకొని అసలు గుర్తు చేసి సిక్కురు. అంటే ఇది నువ్వు కింద పడిందా వాళ్ళు దాడి రాయిత కొట్టింది సార్, రాయిత కొట్టింది సార్. ఇది రాయి కట్టి తిన కొట్టిండ్రి, ఇవి ఇక్కడ కట్టి తగిలింది సార్. ఇక్కడ దెబ్బ ఎమ్మకి ఇరిపోయింది ఇది. ఏం సార్ వాళ్ళు రాళ్ళు అక్కడ నుంచి సీసాలు వేసినారు, ఇక్కడ రాళ్ళు కట్లు కట్టుకొని అక్కడ పండేస్తారు. వాళ్ళు మా పక్క ఇంటి పక్కన రాకుండా చంపేవాళ్ళే సార్ వాళ్ళు. సరే నువ్వు రాత్రి మళ్ళీ 1 గంటకు ఫోన్ చేసినావు అన్నావు, అవును సార్. మళ్ళీ ఆ టైంకి ఎందుకు పోలీస్ స్టేషన్కి ఎందుకు పోయి కంప్లైంట్ ఇవ్వలేకపోయినావు? లేదు సార్ వాళ్ళు లేచిన లేస్తాను సార్. మళ్ళీ వీళ్ళు ఎందుకంటే మళ్ళీ మధ్యలో దారిలో ఏమైనా అటాక్ చేస్తారని భయం భారతులతో వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వలేదు. సరే ఇది మా వీడియో పరంగా మేము సిఎస్ఆర్ దృష్టికి తీసుకెళ్తాము, అయినంత తొందరలో వీళ్ళకి న్యాయం జరగాలని కూడా కోరుకుంటున్నాను. నా పేరు ఖాజా ఆదోని. ఆధారపడి బతుకుతున్నాం సార్. సార్ ఇక్కడే కాకుండా చుట్టుపక్కల పల్లెల్లో కూడా ఈ పందుల దొంగతనం ఎక్కువైపోతుంది సార్. ఎవరైనా అడ్డం పోతే కూడా వాళ్ళని కొట్టి ఇలా మీకు కన్నది కనబడుతుంది సార్, ఇలా గాజులతో కొట్టి రాళ్ళతో కొట్టి కట్టలతో కొడుతున్నారు సార్. మేము అడ్డం పోతే కూడా ఇంతకుముందు మా పిల్లల్ని చంపేశారు సార్. అయినా కూడా మేము ఏదో బతుకుదేరు కోసం అట్లా బతుకుతున్నాం సార్. మాకు ఏమేమి ఉద్యోగాలు లేవు, దానికోసం అట్లా బతుకుతుంటే కూడా పల్లెల్లో కూడా మమ్మల్ని దక్కనివ్వాలి సార్. ఇక్కడ సిటీలో కూడా బతకలేము, చంపినా కూడా మమ్మల్ని వదలం లేదు సార్. వదలం లేదు సార్, మమ్మల్ని ఈ విధంగా హింసిస్తున్నారు. దానికి పోలీసు వారు సహకరించి మమ్మల్ని మా పైన దయ ఉంచి మాకు సహకరించాలని కోరుచున్నాం, మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం సార్. మీ పేరు ఏమన్నా? నా పేరు సురేష్ సార్. మీ ఏ ఊరన్నా? సార్ ఆదోని సార్ మాది. పక్కన ఏరియా ఇది సార్? ఇక్కడే అమరావతి నగర్లో ఉంటాం సార్. సార్ ఇక్కడే అమరావతి నగర్ సార్. మొత్తం పాత కొత్త అంత ఒకటి పల్లెల్లో కూడా సార్ ఒకటి ఏదైనా పల్లెలో సాదాపురము, దిబ్బనకల్లు, నెట్టెకల్లు, కప్పటి, బస్కేరి, పెసలబండ, సార్ చాలా మంచి దొడ్డిగేరి సార్ మంత్రికి ఆ సరౌండింగ్ అంతా ఖాళీ అయిపోయింది సార్. ఏం లేదు అక్కడ అయిపోయిన దానికి ఇక్కడ ఆదోనికి ఫుల్ అయిపోయింది సార్. మళ్ళీ చిన్నారంలో కూడా చిన్నారం సార్ మారుమూల ప్రాంతం సార్. అది ఒకే రోడ్డు, పోయడానికి ఒకే రోడ్డు, రావడానికి ఒకే రోడ్డు సార్. ఆ ఊర్లో కూడా వచ్చి ఇలా దొంగలించిపోయినారు సార్. ఎవరైనా ఊళ్ళో అడ్డం పోతే కూడా వాళ్ళని సీసాలు కొడుతున్నారు సార్. భయభ్రాంతులకు గురయ్యి ఎవరు దాన్ని సాహసం కూడా చేయడం లేదు సార్. మేము కూడా చాలా భయభ్రాంతుల్లో ఉన్నాం సార్. సార్ సార్ ఎస్వీ పోలీస్ స్టేషన్ వస్తుంది సార్. అది ఎస్వీ. సరే దీని మీద మీరు కంప్లైంట్ ఇవ్వలేదా? ఇప్పుడే ఇస్తున్నారా లేకపోతే చాలాసార్లు ఇచ్చాము సార్, చాలాసార్లు ఇచ్చాము. ఇంతకుముందు చాలా ఇచ్చుకుంటే వచ్చినాం సార్. గత ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం సార్. ఇదే సంఘటనలో మా పిల్లలు కూడా చంపేశారు సార్. చంపినారా? చంపినారు సార్. చంపితే కూడా ఏదో మేము అలా చంపుతారని చెప్పి భయపడి కూడా మేము అడ్డుపోవడం లేదు సార్. వాళ్ళకి ఏ దూరం నుంచి చూస్తున్నాం, వాళ్ళు పక్కన ఎత్తిపోతుంటే కూడా మేము ఏం నిరుత్సాహ స్థితిలో ఉన్నాం సార్. మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మా కళ్ళ దగ్గర ఎత్తిపోతే కూడా మేము చేయలేము సార్. అలా ఉంది సార్ పరిస్థితి. ఏమన్నా అటాక్ పోదామంటే మమ్మల్ని కొట్టి ఇబ్బంది పెడుతున్నారు సార్. మనం బాగులు సార్, చాగులు, ఇట్లా కట్టలు, ఇట్లా రాళ్ళు, గాజు సీసాలు, దాంట్లో గాజు సీసాలో మళ్ళీ పెట్రోల్ వేసుకుని మమ్మల్ని అటాక్ చేస్తున్నారు సార్. పెట్రోల్ క్యాన్ కూడా ఉంటాయి సార్ వాళ్ళ దగ్గర. ఇట్లా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మాకు దయ ఉంచి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. నా పేరు సురేష్ సార్.